ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అమెరికా ప్రతినిధుల సభలో ఇజ్రాయెల్ సైనిక సాయంపై జరిగిన ఓటింగ్ డెమోక్రటిక్ పార్టీలో తీవ్రమైన చీలికను బహిర్గతం చేసింది. ఇజ్రాయెల్కు అందించే $3 బిలియన్ వార్షిక సైనిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ రిపబ్లికన్ సభ్యుడు థామస్ మర్సీ ప్రవేశపెట్టిన సంచలన సవరణ బిల్లు హౌస్లో వీటో అయింది. అయితే ఈ బిల్లు వీటో అయినప్పటికీ ఏకంగా 103 మంది డెమోక్రటిక్ సభ్యులు ఇజ్రాయెల్కు నిధుల రద్దుకు అనుకూలంగా ఓటు వేయటం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద మైలురాయి. ఇరాన్తో యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా చట్టసభలో జరిగిన ఈ చారిత్రాత్మక ఓటింగ్ వివరాలు ఒకసారి చూద్దాం. అమెరికా ప్రతినిధుల సభలో ఇజ్రాయెల్ సైనిక నిధులపై హోరాహోరీ పోరు ముగిసింది. ఇజ్రాయెల్కు ప్రతి ఏటా ఇచ్చే $3 బిలియన్ పైగా సైనిక సబ్సిడీలను రద్దు చేయాలనే ప్రతిపాదన 314 ఓట్ల భారీ మెజారిటీతో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లుకు అనుకూలంగా కేవలం 104 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సవరణను ప్రవేశపెట్టిన రిపబ్లికన్ పార్టీలో థామస్ మాస్సీ మినహా మరెవ్వరూ దీనికి మద్దతివ్వలేదు. అయితే ఈ ఓటింగ్ ఫలితం కంటే డెమోక్రటిక్ పార్టీలో వచ్చిన మార్పే ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 212 మంది డెమోక్రాట్ సభ్యుల్లో దాదాపు సగం మంది అంటే 103 మంది సభ్యులు ఇజ్రాయెల్కు సైనిక సహాయాన్ని ఆపేయాలంటూ ఓటు వేశారు. ఈ బిల్లు డెమోక్రాటిక్ అగ్రనాయకత్వాన్ని సైతం రెండుగా చీల్చింది. హౌస్ మైనారిటీ లీడర్ హకీం జఫ్రీన్ ఈ బిల్లు చాలా విస్తృతంగా ఉందని, దీనివల్ల మానవతా సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని చెబుతూ బిల్లును వ్యతిరేకించారు. కానీ పార్టీలో రెండో అత్యున్నత స్థానంలో ఉన్న డెమోక్రాటిక్ విప్ క్యాథరిన్ క్లార్క్, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి వంటి సీనియర్ నేతలు నిధుల రద్దుకు అనుకూలంగా ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వం అమెరికా చట్టాలను, విలువలను గౌరవించటం లేదని, అందుకే ఒక బలమైన సందేశాన్ని పంపటానికే తాము ఓటు వేసినట్లు పెలోసి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన 3 సిట్టింగ్ సభ్యులు ఘోరంగా ఓడిపోవటం ఈ ఓటింగ్ సరళిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్తో అమెరికా యుద్ధంలోకి దిగడానికి ఇజ్రాయెల్ వైఖరి కూడా ఒక కారణమని, అమెరికా పన్నుల డబ్బును ఇజ్రాయెల్ సైనిక అరాచకాలకు వాడకూడదని ప్రోగ్రెసివ్ కాకస్ చైర్మన్ గ్రెగ్ కాసర్ పిలుపునిచ్చారు. ఈ ఓటింగ్ ఇజ్రాయెల్కు అమెరికా ఇచ్చే బ్లాంక్ చెక్ సంస్కృతి ముగిసిపోతోందనే దానికి స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికల ముందు డెమోక్రాట్లలో వచ్చిన ఈ మార్పు వైట్ హౌస్ వైదేశిక విధానాలపై మరింత ఒత్తిడిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.